సంసోనును ప్రేమ అనేటువంటి వలలో వేసుకొని, ప్రేమ అనేటువంటి వలలో వేసుకోలేదులే, సంసోనే వేశాడు, సంసోనే ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఈ యొక్క దెలీలా అనేటువంటి స్త్రీ ఫిలిస్తీయులకు సంసోనును అప్పగించడానికి కొద్దిగా బేరమాడున్నారు. ఫిలిస్తీయులు దెలీలా అనేటువంటి స్త్రీ బేరమాడుకొని ఏ విధంగానైనా సంసోను యొక్క బలము దేనిలో ఉందో మాకు తెలపమని ఆ దెలీలాను అడిగినప్పుడు ఆమె అతని దగ్గరికి ఒక వేషధారణ జీవితాన్ని వేసి వచ్చింది. ఏ విధమైనటువంటి వేషం? ప్రేమ మరి ఎక్కువగా కలిగిన విధంగా, ప్రాణంగా నిన్ను ప్రేమిస్తున్నాను, ఎన్నిసార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా, నువ్వు నాకు చెప్పినా కూడా ఇది ఒక మాటలాగానే ఉంటుంది, కానీ రహస్యములు నాకెందుకు నువ్వు చెప్పట్లేదు అని ఒక మాట అతని దగ్గర వేసింది. ఎవరైనా కూడా ఇద్దరు ప్రేమికులు ఉన్న తర్వాత ఏ రహస్యాలు కూడా ఇద్దరి దగ్గర దాచిపెట్టుకోరు, అన్నీ కూడా బయటికి ఒకరినొకరు పంచుకుంటారు. ఆ విధంగానే సంసోను కూడా ఆమె ఇసికిస్తూ ఉంటే ఆ నరకానికి పడలేక, ఆ గొల్లుగుడికి పడలేక ఇసికిపోయి, తన ప్రాణం ఇసికిపోయి, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నా నెత్తి మీద, నా తల వెంట్రుకల మీదకి మంగళ కత్తి రాలేదు, నేను చౌరము చేసుకున్న, నా వెంట్రుకలలో నాకు బలం ఉంది, చౌరము చేసుకున్న ఎడల నా బలము పోతుంది, పోయిన తర్వాత యథావిధిగా మనుషుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా నేను ఉంటాను అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? ఏదో ఆమె ప్రాణంగా, నిజాయితీగా, నిజంగా అతను ప్రేమించినట్లు, ఆయన్ని ప్రాణంగా ప్రేమించినట్లు, ప్రేమ అనేటువంటి వేషం అడ్డం పెట్టుకొని, ప్రేమ అనేటువంటి కపటమైనటువంటి బుద్ధి అడ్డం పెట్టుకొని, కపటమైనటువంటి స్వార్థంతో ఆయన్ని తన మీద పడుకోబెట్టుకొని నిద్రపుచ్చుతుంది. ఎందుకు? ఆయన అలసిపోయి, ఆయన ఇసికిపోయి, ఊరంతా తిరిగి పనులకి వెళ్ళి బాగా అలసిపోయి ఇంటికి వచ్చి పడుకోబెట్టట్లేమా, అతన్ని నాశనం చేయడానికి పడుకోబెట్టి, అతన్ని ఫిలిస్తీయులకు పట్టించి అతన్ని నాశనం చేసి అతని కుటుంబాన్ని చెల్లాచెదురు చేసి ఆమె సుఖ సంతోషాలతో బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో, స్వార్థంతో ఆ వేషం వేసింది. నెమ్మదిగా నెత్తి మీద నిమురుతూ నిద్రలోకి దించింది. నిద్రలోకి దించిన ఆమె వెళ్ళకుండా పక్కన పెట్టి ఇంటికి పోవద్దు, అతను లానున్నాడు, మీరు వెళ్ళి ఇంకా అతను ఏదైనా చేయండి అని చెప్పొద్దు, మళ్ళీ తిరగబడితే మళ్ళీ నా మీదకి వస్తాడేమో, ఇదంతా చేసిందని మళ్ళీ నన్ను కొడతాడేమో, తిడతాడేమో అనేటువంటి ముందు ఆలోచనలు, చాలా ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలతో కత్తెర తీసుకొని శుభ్రంగా గుండు కొరికి మొత్తం కొరికినేసింది. దెప్ప కటింగ్. ఒకప్పుడు మాకు మా మల్లాపల్లంలో కటింగ్ చేస్తే ఇప్పుడైన ఎంటికలు ఉంటాయి, ఆయన చేస్తే ఎడదాకపోతాయి, ముసలోడి కన్నా దారుణంగా ఉంటాం ఆయన చేస్తే. ఆ విధంగా మొత్తం పూర్తి కొరికేసింది. వచ్చి ఫిలిస్తీన్లు పంపించింది. లోపలికి వచ్చి ఎగబడుతున్నాడు. ఎవరు? పెనుగులాడుతున్నాడు సంసోను. పెనుగులాడుతున్నా కూడా, ఇతను కొడుతున్నా కూడా అన్నీ కూడా సప్పిడి గుద్దులు అవుతున్నాయి, కానీ ఏది బలమైన గుద్దు కాదు. వాళ్ళు ఎగబడి సంఖ్యలు వేసి కొట్టి అన్ని విధాలుగా హింసిస్తున్నా కూడా సంసోను ఏమీ చేయలేకపోయాడు. తర్వాత నెత్తి మీద చేతులు పెట్టుకొని నిమిరి చూసుకుంటే ఏడున్న ఎంటికలు, ఆడవారికి పెరిగినంత ఎంటికలు ఉన్నటువంటి ఆ వ్యక్తి పుట్టిన పిల్లోడుకున్నట్టుగా ఉన్న ఎంటికలు, పట్టుకున్న చేతికి అందట్లే. ఇంకా బలం ఏడుంటుంది? ప్రేమైన దేవుని పిల్లలారా గమనించండి, లోకంలో చాలా విధమైనటువంటి వేషధారణలు ఉన్నాయి, కానీ ప్రేమ అనేటువంటి వేషధారణ చాలా భయంకరమైనది. మీరు చూసుకున్నట్లయితే 2025వ సంవత్సరంలో నేను నా ఫ్రెండ్కి రోజు పెడుతుంటాడు. నేను ఏదైనా దేవుడి గురించి మాట్లాడితే పక్కకి వెళ్ళిపోతుంటాడు. లోకమైనటువంటి ప్రేమలో ఉన్నాడు వాడు. నేను చెప్తా ఉంటా, ఇదంతా ఒక అట్రాక్షన్ రా, వద్దు, నువ్వు దాంట్లో మునిగితే దేనికి పనికిరావు, నీ జీవితం కూడా కోల్పోతావు అని చెప్పినా కూడా ఎండు. అందుకని వీడికి లోకానుసారమైనటువంటి సమాధానమే నేను చెప్పాలని రోజు ఇన్స్టాగ్రామ్లో నాకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే 1-2 వీడియోలు చూస్తే రోజు అయ్యే వస్తుంటాయి, ఫేస్బుక్లో అయినా ఇన్స్టాలో అయినా. బహుశా 2025వ సంవత్సరం నవంబర్ నుండి
నవంబర్, డిసెంబర్ ఆ 2 నెలల్లోనే ఎక్కువగా భర్తలను భార్యలు చంపినటువంటి వార్తలు వచ్చాయి. తెలుసా మీ అందరికీ? ఎక్కువ రోజుకు ఒక వార్త. ఒక ఆమె డ్రమ్ములో పెడితే, ఒక ఆమె కుక్కర్లో పెడితే, ఒక ఆమె మందు పెడితే, ఒక ఆమె కారుతో గుద్దితే, చాలా కనీసం 2 నెలలకి దాదాపు 50 వీడియోలు పెట్టేవాడికి. 50 వీడియోలు పెడితే వాడు రోజు చూసేది, ఎన్ని నాకు ఎందుకు పెడుతున్నారంటే, రేపు నీ పరిస్థితి కూడా ఇదే. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్తారా మరి? హల్లెలూయా. రేపు నీ పరిస్థితి కూడా ఇదే. ఇది లోకానుసారమైనటువంటి ప్రేమ కానీ నిజమైన ప్రేమ కాదు. నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారంటే అది నీ బంధువులు, నీ తల్లిదండ్రులే. కానీ నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారు అని అంటే నీ దేవుడే. కానీ నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారు ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి నీ దగ్గర చెప్తే అది నమ్మవద్దు. అది వారు ఒక వేషం వేసుకొని నీ దగ్గరికి వస్తున్నారు. అది పురుషుడైన స్త్రీ అయినా కూడా. ఈ ప్రేమ అనేటువంటి వేషధారణలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను నమ్ముకున్నాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నీతోనే ఉంటాను అనేటువంటి వేషం వేసుకొని అతని దగ్గరికి వచ్చి 2 నెలలు సంసారం చేసి 3వ నెలలు అతన్ని చంపడమో లేదంటే ఆమెను చంపడమో, రెండిట్లో ఏదో ఒకటి చేసి ఈమె ప్రియుడి దగ్గరికి వెళ్తే ఆయన ప్రియురాల దగ్గరికి వెళ్తారు. ఇది వేషధరణ అనేటువంటి ప్రేమ కదా. ఆ రోజు ఢిల్లీలో చేసినటువంటి వేషధరణ ఈ రోజుల్లో లేవా? ముందేమో నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అటువంటి మాట మాట్లాడినటువంటి వ్యక్తి తర్వాత ప్లేట్ తిరిగేసి ఆమెనే హత్య చేసి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. మొదటిగానే నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, లేకపోతే నేను లేను అన్నటువంటి చెప్పినటువంటి ఆ స్త్రీ 4-5 సంవత్సరాల తర్వాత, లేదంటే 4-5 నెలల తర్వాతే, ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో 4-5 నెలలే, 4-5 నెలల తర్వాతే అతన్ని పక్కన పెట్టి ప్రియుడితో సంతోషంగా ఉండాలి అంటే నాకు అడ్డం నా భర్త నాకు రాకూడదు అనేటువంటి దురుద్దేశంతో, స్వార్థంతో అతను ఆమె భర్తను కూడా చంపినటువంటి వార్తలు మనం విన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, లైవ్లో వీక్షిస్తున్నటువంటి యవనస్తులారా, మీరందరూ కూడా ఒకసారి గమనించు. లోకమైనటువంటి ప్రేమలు మనల్ని ఎక్కడికి కూడా తీసుకెళ్ళలేవు. నరకాన్ని తీసుకెళ్తే కానీ దేవుని దగ్గరికి తీసుకెళ్ళలేవు. తల్లిదండ్రుల ప్రేమ ఈ రోజులలో, తల్లిదండ్రుల ప్రేమ కపటం లేని ప్రేమ అని అనకూడదు. తల్లిదండ్రులకు కూడా కపటం ఉంది, స్వార్థమైన ప్రేమ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2025వ సంవత్సరంలోనే డిసెంబర్లోనే ఒక తల్లిని, సొంత కొడుకే ఆయన తల్లిని తమ్ముడిని ఇద్దరిని చంపేశారు. ఎందుకు చంపారు అని పోలీసులు అడిగితే, నా తల్లి నరకాన్ని నేను అనుభవించలేను, ఆమె నరకం చూయిస్తుంది నన్ను, ఒకటే నరకం నాకు ఇంటికి వెళ్ళిన కాడ నుండి నా బాధ పడలేకపోతున్నాను, అది నా మంచికి చెప్తున్నదా అని అంటే అది నా మంచికే చెప్పట్లేదు. మంచి నేను ఏ మంచి చేయాలన్నా కూడా దానికి అడ్డం వస్తుంది నా తమ్ముడు నా తల్లి, అందుకే నేను చంపేశాను. చంపిన తర్వాత ఇది చట్టరీత్యా నేరం కాబట్టి నేనే వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాను అనేటువంటి మాట మాట్లాడుతున్నాను. ఇహలోక ప్రేమలు దేనికి కూడా పడికిరావు. తల్లిదండ్రుల ప్రేమ ఎక్కడో రేరుగా అట్లా జరుగుతాయేమో కానీ, కపటమైన స్వార్థమైనటువంటి ప్రేమలు కనపడతాయేమో కానీ, ఎక్కువ శాతం దేవుడు తర్వాత నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే అది నీ తల్లిదండ్రులు మాత్రమే. నీ మంచి కోరుతున్నారంటే అది నీ తల్లిదండ్రులు మాత్రమే. నీ భార్య కూడా నీ మంచి కోరడు, నీ భర్త కూడా నీ మంచి కోరడు, మరి ముఖ్యంగా నీ బంధువులు నీ మంచి కోరడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వస్తువు తీసుకున్నాం, ఒక విధంగా మనం బలపడుతున్నామంటే ఎన్నో ప్రశ్నలు వేస్తారు. అది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, అదే విధంగా తెచ్చుకున్నావు, ఇదే విధంగా తెచ్చుకున్నావు అని ఎన్నో ప్రశ్నలు వేస్తారు. ఎందుకంటే చెడగొట్టడానికి, ఏడవసాడు దొరికితే చెడగొట్టడానికి. హల్లెలూయా. ఇటువంటి ప్రేమ, కపటమైనటువంటి ప్రేమ మన జీవితంలో ఉండకూడదని బైబిల్ గ్రంథం మనందరికీ కూడా తెలియదు.